ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. విచారణకు సంబంధించిన విషయాలను కేసీఆర్ కు వివరించారు. నిన్న 7 గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. అడిగిన ప్రశ్నలే పదే పదే అడిగారని ఆరోపించారు. విచారణకు పూర్తిగా సహకరించారని చెప్పారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. సతీష్, చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్. నిన్న ఏసీబీ విచారణ ఎదుర్కొన్నటువంటి కేటీఆర్ విచారణకు సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎట్లాంటి క్వశ్చన్లు అడిగారనేటువంటి విషయాన్ని పూర్తి వివరాలని కేసీఆర్ కి వివరించారు. అయితే ఇప్పటికే ఫార్ములా ఈకి సంబంధించి ఏసీబీ అదేవిధంగా ఇటు ఈడీ కూడా విచారణకు రావాలని చెప్పి కేటీఆర్ ని కోరినటువంటి నేపథ్యంలో కేటీఆర్ అక్కడ క్రాష్ పిటిషన్ వేశారు. క్రాష్ పిటిషన్ కూడా కొట్టువేశారు. ఆ తర్వాత లాయర్ తో వెళ్తానని చెప్తే లాయర్ తో కేవలం ఆ లాయర్ ని అనుమతించాము, అక్కడ ఆయనతో పాటు కూర్చోవడానికి అనుమతి లేదు, కానీ అక్కడ విచారణకి వెళ్ళడానికి కేటీఆర్ తో పాటు వెళ్ళడానికి లాయర్ కి అనుమతి ఉందని చెప్పిన తర్వాత నిన్న విచారణ కోసం వెళ్లారు. అయితే దాదాపు 7 గంటల పాటు విచారణ చేసినటువంటి ఇక్కడ 80 ప్రశ్నలకు పైగా వాళ్ళు అడిగారని నిన్న మీడియా సమావేశంలో కూడా కేటీఆర్ చెప్పారు. ఇదే అంశాలన్నీ ఇప్పుడు కేసీఆర్ కు వివరించారు. అయితే ఏసీబీ విచారణ కంటే ముందు రోజే కేసీఆర్ ని కలుస్తారు, ఫామ్ హౌస్ వెళ్లి కలుస్తారని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు వెళ్ళలేదు. నిన్న విచారణ పూర్తయిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వెళ్లి ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లి కేసీఆర్ కి పూర్తిగా వివరించారు. అసలు ఎలా జరిగింది, అక్కడ పూర్తిగా ఉన్నటువంటి అంటే అక్కడ విచారణ సమయంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, తాను ఏ విధంగా ఆన్సర్ చెప్పారు, ఏ విధంగా వాళ్ళు రాబట్టేటటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారంటే అనే విషయాలన్నీ కూడా కేటీఆర్ కూడా వివరించినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 80 ప్రశ్నలు అడిగారనే విషయాన్ని చెప్పారు. అదే 80 ప్రశ్నలు ఎలా అడిగారు, ఏ విధంగా అడిగారు అనే విషయాన్ని చెప్పారు. దాంతోపాటు మళ్ళీ విచారణకు ఎప్పుడు రావాలనే అంశాన్ని కూడా దానికి క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడైనా పిలిస్తే రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి అంశాన్ని కేసీఆర్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు మరొక కీలకమైన అంశం ఈడీకి సంబంధించి విచారణ 16వ తేదీన ఉంది కాబట్టి ఈడీ విచారణలో ఎలా ఎదుర్కోవాలి, ఇటు ఇప్పటికే అరవింద్ కుమార్ దాంతో పాటుగా బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా ఇది ఏసీబీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి కేటీఆర్ కూడా ఎలా ఎదుర్కోవాలి, దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కేసీఆర్ తో కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా భేటీ కొనసాగుతుంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.